శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు. మల్లమ్మ కన్నీరు టెంపుల్ గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా ఆ టెంపుల్‌కి ఫ్రంట్‌లో ఉన్న కమాన్. మల్లమ్మ కన్నీరు దేవాలయం శ్రీశైలం బస్టాండ్ నుంచి సుమారు 3.5-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మల్లమ్మ కన్నీరు గుడి పక్కనే ఈ చిన్న ద్వారం ఉంది కదా! ఇటు నుంచి వెళ్తే మనకి మల్లమ్మ వారు తపస్సు చేసుకున్న ప్రదేశానికి వెళ్తాము. ఆ ప్రదేశమంతా కూడా అన్ని కోర్కెలు సిద్ధింపచేసే ప్రదేశం లాగానే అనిపిస్తుంది. ఇక్కడ చూసారా? పెద్ద రావి చెట్టు. దీనికి ఎన్ని ముడుపులు కట్టున్నాయో. ఈ రావి చెట్టుకి ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేసుకొని ముందున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాగప్రతిమలకు నమస్కరించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇంకా పక్కనే చిన్న గుడి వంటి నిర్మాణం ఉంటుంది. ఈ ప్రాంతాన్నే గిరిజా శంకర మఠం అని అంటారు. మఠంకి పక్కనే ఒక ఉయ్యాలుంటుంది. దాంట్లో శ్రీ హేమారెడ్డి మల్లమ్మ వారి చిన్న విగ్రహం ఉంటుంది. భక్తులు ఈ ఉయ్యాలకు వారు తెచ్చుకున్న చిన్న ఉయ్యాల కట్టి, ఆ ఉయ్యాలను ఊపి నమస్కరించుకుంటే వారి కోరికలు తీరుతాయని కూడా భక్తులు ఇక్కడ ప్రగాఢంగా విశ్వసిస్తారు. హేమారెడ్డి మల్లమ్మ వారు ఈ గిరిజాశంకర మఠంలో ఉన్న శివలింగాన్నే పూజించేవారట. ఆవు పిడికలతో విభూదిని చేసి స్వామివారికి అభిషేకం చేసేవారట. శ్రీశైల ప్రధాన దేవాలయంలో మల్లికార్జున స్వామివారి లింగం ఎలా ఉంటుందో ఇక్కడ గిరిజాశంకర మఠంలో కూడా లింగం అదే విధంగా ఉంటుంది. హేమారెడ్డి మల్లమ్మవారు ప్రతిష్ఠించి పూజించిన శివలింగం. ఒకసారి మనసారా దర్శించుకుని నమస్కరించుకుందాం. గిరిజాశంకర మఠం పక్కనే బయలు వీరభద్రస్వామి వారి విగ్రహం ఉంటుంది. బయలు వీరభద్రస్వామి వారు శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. బయలు వీరభద్రస్వామి వారి దేవాలయం, అక్కడ వారి నిలువెత్తు విగ్రహం, ఆ పక్కనే ఉన్న రక్తపుష్ప వృక్షంలో నందీశ్వర్ల వారి ముఖం ఏర్పడటం వంటి విశేషాలతో కూడిన వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది గిరిజాశంకర మఠంలోని శివలింగానికి ఎదురుగా ఉండే నందీశ్వర్ల వారి విగ్రహం. ఇక ఆ ఎదురుగానే ఒక నీటి కుండం ఉంటుంది. మల్లమ్మ కన్నీరు ప్రధాన దేవాలయంలో మల్లమ్మ వారి ఆనంద బాష్పాలు వచ్చిన దగ్గరే ఆ చెమర్చిన నీటిలో ఒక పాయ ఇటువైపు వచ్చి వాటర్ ఇట్లా కలెక్ట్ అవుతాయన్నమాట. పైనుంచి ఆకులు దుమ్ము ధూళి పడి నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి, కానీ మామూలుగా చూస్తే నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ పక్కనే మెట్లు చూసారా? అంటే ఇంతకుముందు ఈ మెట్ల ద్వారా నీటి కుండంలో దిగి వాటర్ని వాడుకునేవాళ్ళని అర్థమవుతుంది కదా. ఒక పక్కనే చిన్న హోమగుండం లాంటి నిర్మాణం ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్లో ఇది హోమాలకే ఉపయోగించేవారు. ఆ తర్వాత ఇక్కడ హోమాలు చేయటం ఆపేసి తులసి కోటను పెట్టారు. కానీ రీసెంట్ టైమ్స్లో తులసి కోటను కూడా మూసేసి బండ పెట్టి ఈ విధంగా కాయిన్స్ గుచ్చి ఉంచుతున్నారు. అయితే ఇలా కాయిన్స్ నిలబెట్టి ఉంచడానికి పెద్దగా ప్రాముఖ్యత అయితే ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగప్రతిమలతో పాటు చాలా శివలింగాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా శ్రీశైలంలో సిద్ధి పొందడానికి వచ్చే సిద్ధులు, సాధువులు ప్రతిష్ఠించి వారి వారి సాధనల కోసం పూజించుకున్న శివలింగాలు. మనం స్వయంగా ఈ శివలింగాలకి అభిషేకాలు, పూజలు కూడా చేసుకోవచ్చు. శ్రీశైలంలో ఉన్న ప్రతి రాయి, ప్రతి లింగం సాక్షాత్తు శివస్వరూపమే కదా. ఇక ఇక్కడ కనిపిస్తున్న రోలుని హేమారెడ్డి మల్లమ్మ వారు ఉపయోగించేవారట. ప్రస్తుత కాలంలో ఇది కోరికల సిద్ధింపచేసే రోలు, రోకలిగా ప్రాముఖ్యం చెందాయి. ఏదైనా కోరిక కోరుకుని ఈ రోల్లో గనక రోకలిని నిలబెడితే వారి కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మీరేమంటారు? మీరు ఇటు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ ఆచారాన్ని పాటించారా? అంటే ఈ రోల్లో రోకలు నిలబెట్టడానికి ప్రయత్నించడం కానీ, నిలబెట్టడం కానీ జరిగి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ క్లిప్లో చూసారా? ఈ రోల్లో రోకలి ఏ విధంగా నిలబడిందో. ఆ కొంచెం పక్కగానే ఇక్కడ హేమారెడ్డి మల్లమ్మ వారి రాతి విగ్రహం ఉంటుంది.
ఈ విగ్రహాన్ని నోటీస్ చేశారా? ఎంత సహజ సిద్ధంగా అనిపిస్తుంది కదా! ఇక ఈ ప్రాంతానికి వెనుక పక్కగా విశ్వామిత్ర స్వామివారి మఠం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గృహలు, భీముని పాదాలు వంటి ఎన్నో విశేషాలున్న ప్రదేశం ఉంది. ఆ విశేషాలని అన్నిటినీ గురించిన వీడియో ఒకటి ఛానల్లో ఉంది. ఆ వీడియోని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియోని చూడగలరు. రానున్న వీడియోలో మనం మల్లమ్మ కన్నీరు, ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత, మల్లమ్మ వారి చరిత్రను గురించి తెలుసుకుందాం. ఇక్కడే ఒక స్టోర్ కూడా ఉంటుంది. ఇక్కడ హేమారెడ్డి మల్లమ్మ వారికి సంబంధించిన ఫోటో ఫ్రేములు, విభూది, చందనం వంటి ఐటమ్స్ లభిస్తాయి. మల్లమ్మ కన్నీరు వద్ద పెట్టి పూజించిన రక్షాబంధనాలు కూడా ఉంటాయి. ఏమన్నా కావాలంటే అవి మనం ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.